కార్మికులు ఎంతగానో వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంతగానో నష్టపడ్డాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినాక ఆయన గెలిచిన ఒక నెలలోనే ఉచిత పథకం తెచ్చాడు. దానివల్ల సెంట్రింగ్ వాళ్ళు, బయలుదారి మేస్త్రులు, ఎలక్ట్రీషియన్, రాడ్డి డ్రిల్లింగ్ వాళ్ళు, చాలా లారీ వాహనాలు, దానివల్ల గవర్నమెంట్ కూడా చాలా ఆదాయం వస్తుంది. గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీస్ కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పన్ను కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ తెచ్చుకోవాలి. దానివల్ల అందరికి కూడా లాభం ఉంటుంది. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఉచిత పథకం తెచ్చి కార్మికులకి ఎంతగానో వాళ్ళకి అన్నం తినడానికి 3 పూటలకి ఆయన ఎంతగానో వాళ్ళకి ఆయన సహాయం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జై జై. ప్రభుత్వంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు యత్నాన్ని కూడా ఇచ్చేశారు. ఈ ఉచిత పథకం వల్ల సంవత్సరం దాకా 10,000 రూపాయలు పెట్టి ఒక డబ్బు ఉచిక కొని ఒక భవనం కట్టాలంటే ఒక ఇంటి ఓనరు ఇంత అల్లాడిపోయి పనులు లేక వర్కర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్నికల్లో గెలిచిన 15 రోజులకే ఉసుక పంపించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.